మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ నెల 29న జిఎస్ఎల్వి F-15ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా NVS-02 అనే 2250 కిలోల నావిగేషన్ శాటిలైట్ను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు. నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో NVS-02 కీలక పాత్ర పోషించనుంది. ఆర్మీ, సైనిక, నావిక దళాలతో పాటు సముద్రంలో మత్స్యకారులకు అనేక వ్యవస్థలకు NVS-02 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు షార్ నుంచి 99 ప్రయోగాలను ఇస్రో పూర్తి చేసింది. షార్ నుంచి 99 రాకెట్ల ద్వారా 592 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. 100వ ప్రయోగం నేపథ్యంలో నూతన ఇస్రో చైర్మన్ నారాయణ ఇవాళ షార్కు చేరుకోనున్నారు. మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ నెల 29న జిఎస్ఎల్వి F-15ను నింగిలోకి పంపనుంది. రాకెట్ ద్వారా NVS-02 అనే 2250 కిలోల నావిగేషన్ శాటిలైట్ను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనుంది. పూర్తి సమాచారాన్ని నరేష్ అందిస్తారు. నరేష్, ఈ 100వ ప్రయోగం వివరాలేంటి, ఎలా ఉండబోతోంది? మొత్తానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ స్టార్ నుంచి ఈ నెల 29వ తేదీ 100వ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో పూర్తి సంసిద్ధం చేసిన పరిస్థితిలో ఈ రోజు భారతదేశం ఎంతో గర్వించదగ్గ ఒక ఘట్టాన్ని పూర్తి చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు షార్ నుంచి ఇప్పటి వరకు 99 రాకెట్ ప్రయోగాలు జరిగితే రేపు 29వ జరిగేటువంటి రాకెట్ ప్రయోగం జిఎస్ఎల్వి బాహుబలి రాకెట్ అంటాం. సో ఇది 100వ రాకెట్ ప్రయోగం పూర్తి సక్సెస్ రేట్ అందుకునేందుకు కూడా ఇస్రో ఇటు ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర షార్ లోని 2వ ప్రయోగ వేదిక నుండి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే సంసిద్ధం చేశారు. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి చేరుకునే నావిగేషన్ కు సంబంధించినటువంటి NVS-02 ఉపగ్రహాన్ని భారత మెరుగైనటువంటి GPS తరహా నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ యొక్క రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించబడుతుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుండి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఆకాశంలోను, జల మార్గంలోను, రోడ్డు మార్గాలకు సంబంధించి దశకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం చాలా వరకు కూడా విజయం సాధించేందుకు షార్లోని శాస్త్రవేత్తలంతా కూడా ఈ రోజు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. షార్ సెంటర్ నుండి ఇప్పటి వరకు 99 రాకెట్ ప్రయోగాలు జరిగితే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం అందరూ కూడా చాలా ఆనందమైనటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రయోగానికి ప్రత్యేకత సంతరించుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ప్రయోగ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిఎస్ఎల్వి F-15 రాకెట్ బుధవారం ఉదయం 6:23 ప్రయోగించడానికి ఇస్రో ఇప్పటికే తన టైం అయితే నిర్ణయించుకుంది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా MRR సమావేశం అనంతరం రాకెట్ కౌంట్ డౌన్ ని ఎన్ని నిమిషాల ముందు ఎన్ని గంటల ముందు ఈ యొక్క కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేయాలనేది ఈ రోజు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇక్కడ మరొకటి మనం చర్చించుకోవాలా, ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు సోమనాథ్ చైర్మన్ ఉన్నారు. అయితే నూతన ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి ఇటీవల కాలంలో నారాయణన్ ఈ యొక్క రాకెట్ ప్రయోగం ఫస్ట్ రాకెట్ ప్రయోగం కావడంతో ఈ యొక్క ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 100వ రాకెట్ ప్రయోగం షార్ నుంచి 2వ ప్రయోగ వేదిక నుంచి బాహుబలి జిఎస్ఎల్వి రాకెట్ ను ప్రయోగించేందుకు కూడా ప్రస్తుతం అన్ని సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.